తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుపై భారీ ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి నేటికి టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టాల్సిన పరీక్షలు, ఉద్యోగాల నియామకాలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో జాబ్ క్యాలెండర్తో పాటు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. అసలు లోక్సభ ఎన్నికలలోపు ఉద్యోగాల నియామకం విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న నిరుద్యోగుల ఆవేదనపై మా ప్రతినిధి రాములు టీఎస్పీఎస్సీ కార్యాలయం నుండి మరిన్ని వివరాలు అందిస్తారు. నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయన్న ఆశతో, గంపెడు ఆశలతో నిరుద్యోగ యువత ఎదురు చూస్తూ ఉంది. గత బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు రాక అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ ఉద్యోగాల నియామకానికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ఏదో ఉందో ఆ టీఎస్పీఎస్సీ ద్వారా నియామక ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఈ టీఎస్పీఎస్సీ దాన్ని మొత్తం బోర్డును అవన్నీ కూడా ప్రక్షాళన చేస్తాము, ఖచ్చితంగా గ్రూప్స్ నిర్వహించి ఉద్యోగాలు చేపడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది. ఎన్నికలకు ముందు నిరుద్యోగులు చేసిన పోరాటాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. అయితే గ్రూప్ 2 పరీక్షలకి ఇంకా 10 రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దాని మీద మళ్ళీ వాయిదా పడే ఛాన్స్ ఉందా అని ఆందోళన నిరుద్యోగులు ఉన్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ కథ మొదటికే వస్తుందన్న ఆందోళనలో కూడా నిరుద్యోగులు ఉన్నారు. అయితే గతంలో 2022లో గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్ విషయంలో ఫలితాలు రాకపోవడంతో పాటు పేపర్ లీకేజీల వ్యవహారం కాస్త బీఆర్ఎస్ ప్రభుత్వానికి శాపమై కూర్చుంది. నిరుద్యోగుల పాలిట కూడా అది శాపమై కూర్చుంది. మొత్తం పేపర్ లీకేజీల వ్యవహారంతో నిరుద్యోగులందరూ కూడా కష్టపడి వేలాది రూపాయలు ఆర్జించి పెద్ద ఎత్తున ప్రిపేర్ అయినప్పటికీ వాళ్ళ భౌతవ్యం మాత్రం ఇంకా ఎక్కడేసిన గొంగళి ఎక్కడన్నట్టే ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టాల్సిన నియామకాల ప్రక్రియ విషయంలో ఆ బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి, తర్వాత సభ్యులు సత్యనారాయణ, రవీందర్ రెడ్డి, సుమిత్ర ఆనంద్, కోటగిరి అరుణ ఇట్లాంటి సభ్యులందరూ కూడా నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు రాక ఆ ఫలితాలు న్యాయస్థానంలో మగ్గిపోవడం వంటి పరిణామాలతో ఈరోజు నిరుద్యోగ యువత ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక కనీసం మాకు ఆశ ఉంది, ఖచ్చితంగా ఉద్యోగాల నియామక ప్రక్రియలు చేపడుతుందని చెప్పి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ప్రస్తుతం ఉన్న కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు పలువురు సభ్యులు తమ రాజీనామాలను చేసి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్కు అందజేశారు. అయితే వాళ్ళ రాజీనామాలను ఆమోదించకుండా గవర్నర్ పెండింగ్లో పెట్టింది. ఈ పెండింగ్లో పెట్టి రాజీనామాలకు సంబంధించిన ప్రాసెస్ ఫైల్ను భారత రాష్ట్రపతికి పంపింది. భారత రాష్ట్రపతికి పంపిన నేపథ్యంలో ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కూడా మళ్ళీ కొత్త చైర్మన్ నియామకం కానీ, కొత్త సభ్యుల నియామకం కానీ ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు ఇంకా గందరగోళ పరిస్థితుల్లో అయోమయంలో టీఎస్పీఎస్సీ ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో నిరుద్యోగులు మా భవిష్యత్తు ఏంటోనని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కనుక ఇప్పటికే ఇంకా గ్రూప్ 2 పరీక్షలకి 10 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాటు చేయలేదు. కనీసం పరీక్షా పేపర్లు తయారు చేయడం కానీ, దానికి సంబంధించిన షెడ్యూల్ కానీ, హాల్ టికెట్లను కూడా జారీ చేయకపోవడంతో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలే నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా అనుసరిస్తుందా అనే ఆందోళనలో నిరుద్యోగులు ఉన్నారు. అయితే దీనిపైన అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కానీ నిరుద్యోగులకు ధైర్యం చెప్పే పరిస్థితి మాత్రం ఎక్కడ కూడా కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీ నిజంగా జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఎన్నికల్లో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు ఇస్తాం, 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలకు మేము నియామకం పూర్తి చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి వ్యవహారం మొదలుపెట్టలేదు, ఎలాంటి ప్రాసెస్ కూడా జరపట్లేదు. ఒకవేళ జాబ్ క్యాలెండర్ ప్రకారమే కనుక ఇస్తే ఈలోపు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ దాకా ఆగితే మళ్ళీ మార్చి ఏప్రిల్ మళ్ళీ నియామక ప్రక్రియలు మొదలవుతాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కమిషన్ చైర్మన్ నియామక విషయంలో కానీ, సభ్యుల నియామక విషయంలో కానీ, తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షల నియామకాలు ఇప్పటికే రాసిన
పరీక్షల ఫలితాలు ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నాయో ఆ ఫలితాలపై స్పందించాలని చెప్పి వెంటనే మాకు ఉద్యోగ నియామకాల ప్రక్రియను జరిపించేందుకు ముందుకు రావాలని చెప్పి నిరుద్యోగులు భావిస్తున్నారు. ఇది ఓవరాల్గా రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోయే ఉద్యోగ నియామకాల ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్న తీరుతెన్నులు. గ్రూప్ 1, గ్రూప్ 2, టీఎస్పీఎస్సీ ద్వారా నియమించాల్సిన పరీక్షల విషయంలో తాత్సారం చేయకుండా వాళ్ళ రాజీనామాలను ఆమోదించి వెంటనే కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాజీనామాల ఆమోద విషయంలో గవర్నర్ యొక్క తాత్సారం కూడా పనికిరాదని చెప్పి నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. గవర్నర్ వెంటనే ఎలాంటి టెక్నికల్ సమస్యలు ఉన్నా రాష్ట్రపతి ఆమోదం తెప్పించుకొని వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆ రాజీనామాలు ఆమోదించి మాకు తగు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు నిరుద్యోగులు గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులందరూ కూడా స్పందించి నిరుద్యోగ యువతను ఆదుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని చెప్పి కూడా నిరుద్యోగ యువకులు ఆశపడుతున్నారు. కెమెరామెన్ సంతోష్తో రాములు, 6 టీవీ న్యూస్, టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచి.